హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీక్ కొన్ని మంచి మూవీస్ ఓటీటీలోకి వచ్చేసాయి. ఆల్మోస్ట్ ఆగస్టులో రిలీజ్ అయిన అన్ని మూవీస్ ప్రెసెంట్ ఓటీటీలో అవైలబుల్గా ఉన్నాయి. ఒక్క సరిపోత శనివారం తప్ప. అది కూడా మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ కల్లా వచ్చేస్తుంది అనుకుంటున్నాను. మన లిస్ట్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలా డైలీ రివ్యూస్ అండ్ రికమెండేషన్ వీడియోస్ పెడుతూనే ఉంటాను. సో ఇక లేట్ చేయకుండా ఈ లిస్ట్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మూవీ ఈస్ కమిటీ కుర్రాళ్ళు. లాస్ట్ మంత్ వచ్చిన అన్ని మూవీస్ కంటే ఈ మూవీ ద బెస్ట్ గైస్. నేను ఆల్రెడీ ఈ మూవీని థియేటర్లో చూసి డీటెయిల్ రివ్యూ కూడా చేశాను. ఐ బటన్లో అండ్ ఎండ్ స్క్రీన్లో ఆ లింక్ని ప్రొవైడ్ చేస్తాను. ఆ రివ్యూని కూడా ఒకసారి చూసేయండి. నిహారిక ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ ప్రెసెంట్ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. హ్యాపీగా ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయాలనుకుంటే ఈ మూవీని 100% కన్సిడర్ చేయొచ్చు గైస్. చాలా బాగుంటుంది ఈ మూవీ. నేను లాస్ట్ మంత్ థియేటర్లో చూసినప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ని ఫీల్ అయ్యి కొన్ని సీన్స్కి బాగా ఎమోషనల్ కూడా అయ్యా. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ మూవీ. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ అయిన ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళ మధ్య గొడవ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళు పెద్ద అయ్యాక మళ్ళీ కలుసుకున్నారా లేదా అనేది బేసిక్గా ఈ మూవీ ప్లాట్. ఫ్రెండ్స్ మధ్య బాండింగ్ని చాలా న్యాచురల్ వేలో చూపించారు గైస్. సో ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. ఈటీవీ విన్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. సెకండ్ మూవీ ఇస్ తలవన్. ఇది మలయాళం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ప్రెసెంట్ సోనీ లీవ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీది కూడా ఆల్రెడీ రివ్యూ చేశాను. సింపుల్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఒక డివైఎస్పీ వీక్లీ ఒక టీవీ షోలో తను డీల్ చేసిన కేసెస్ గురించి చెప్తూ ఉంటాడు. ఒకరోజు ఆ టీవీలో పనిచేస్తున్న ఒక అమ్మాయి వాళ్ళకి టీఆర్పీ అండ్ వ్యూవర్షిప్ బాగా పెరగాలని చేపన్న తోట కేసు గురించి మాట్లాడమని చెప్తుంది. ఆ కేసు ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఒక మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఫ్యామిలీతో చూడాలనుకుంటే ఈ మూవీని కన్సిడర్ చేయొచ్చు గైస్. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సోనీ లీవ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. థర్డ్ మూవీ ఈస్ ఐ. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ. నాకైతే పెద్దగా ఎక్కలేదు గైస్. ఈ మూవీ రిలీజ్ అయిన సేమ్ డే మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ రిలీజ్ అయ్యాయి. ఆ రెండింటితో కంపేర్ చేస్తే ఈ మూవీ చాలా బెటర్. ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, హీరో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కరోనా వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ అని తన సొంత ఊరికి వస్తాడు. అక్కడ అతనికి 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయికి క్యాస్ట్ పిచ్చి పీక్స్లో ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోగలిగాడా లేదా అనేది బేసిక్ ప్లాట్. సింపుల్గా టైంపాస్ కోసం ఒక్కసారి చూసేయచ్చు గైస్. ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఫోర్త్ వన్ ఈస్ బెంచ్ లైఫ్. ఇది 5 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్. ముందే చెప్తున్నా, ఇందులో అడల్ట్ సీన్స్ ఏం లేవు, కానీ చాలా బ్యాడ్ లాంగ్వేజ్ ఉంది గైస్. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, సాఫ్ట్వేర్ కంపెనీస్లో బెంచ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ మీద ఉంటుంది ఈ స్టోరీ. ఒక 3 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ లైఫ్లో జరిగే ఈవెంట్స్ మీద ఉంటుంది. నాకైతే పర్లేదు అనిపించింది గైస్. కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి, కొన్ని అన్నెసెసరీ ఎమోషనల్ సీన్స్ బెటర్ అనిపించింది. టోటల్గా 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 40 మినిట్స్ ఉంటుంది. జస్ట్ టైంపాస్ కోసం ఒకసారి చూసేయచ్చు. సోనీ లీవ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఫిఫ్త్ ఈస్ ముర్షిద్. ఇదొక వెబ్ సిరీస్. ప్రెసెంట్ Z5లో ఓన్లీ హిందీలో స్ట్రీమ్ అవుతుంది. ఇదొక గ్యాంగ్స్టర్ డ్రామా సిరీస్. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ముంబైలో గ్యాంగ్స్టర్గా ఉన్న మన హీరో కేకే మీనన్ ఇప్పుడు గ్యాంగ్స్టర్ నుంచి మారి నార్మల్ లైఫ్ గడుపుతూ ఉంటాడు. బట్ అనుకోని కారణాల వల్ల మళ్ళీ గ్యాంగ్స్టర్ అవ్వాల్సి వస్తుంది. అది ఎందుకనేది మీరు ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి. నాకైతే బాగానే ఉంది అనిపించింది గైస్. జస్ట్ ట్రైలర్ ఒకసారి చూడండి. ఈ సిరీస్ చూడాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. Z5లో హిందీలో స్ట్రీమ్ అవుతుంది. సిక్స్త్ మూవీస్ రెబల్ రేజ్. ఇది ఒక క్రైమ్ యాక్షన్ మూవీ. ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, అమెరికాలో ఉన్న బ్లాక్ పీపుల్ని వైట్ పీపుల్ ఎలా ట్రీట్ చేస్తారు, ఎంత చులకనగా చూస్తారు అనేది బేసిక్గా ఈ మూవీ ప్లాట్. యాక్షన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మంచి స్టోరీ ఉన్న మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని కన్సిడర్ చేయొచ్చు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. తెలుగులో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సెవెంత్ ఈస్ నునకులి. ఈ మూవీ తీసింది మన దృశ్యం డైరెక్టర్ అయిన జీతు జోసెఫ్. రీసెంట్గా Z5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇదొక కామెడీ థ్రిల్లర్. సింపుల్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో అండ్ తన వైఫ్ది ఒక ప్రైవేట్ వీడియో హీరో ల్యాప్టాప్లో ఉంటుంది. అతని ఇంటిపైన ఐటీ రైడ్ జరగడంతో ఆ ల్యాప్టాప్ని తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు మన హీరో ఆ ల్యాప్టాప్ని ఎలా తిరిగి సంపాదించాడు, అతని ప్రైవేట్ వీడియోని ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ మూవీ బేసిక్ స్టోరీ. స్టోరీ కొంచెం అడల్ట్ కంటెంట్ లాగా ఉన్నా సినిమాలో మాత్రం అడల్ట్ కంటెంట్ ఏం ఉండదు గైస్. హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. నాకైతే బాగా నచ్చింది. సింపుల్ స్టోరీని చాలా బాగా తీశారు. ఒక థ్రిల్లింగ్ వేలో తీశారు. Z5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్.
ఎయిత్ ఈస్ రఘు తాత. ఇది మన కీర్తి సురేష్ గారి మూవీ. ఇది ఒక కామెడీ డ్రామా మూవీ. ఈ మూవీ రన్ టైం జస్ట్ 1.5 hours మాత్రమే ఉంటుంది. సలార్ అండ్ కేజీఎఫ్ ప్రొడ్యూస్ చేసిన, హంబాలి వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన మూవీ. ఈ మూవీ తెలుగు డబ్ తో ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. బేసిక్ ప్లాట్ ఏంటంటే మన హీరోయిన్ బ్యాంక్ లో ఒక క్లర్క్ గా పనిచేస్తుంది. ఎవరికి తెలియకుండా తను ఒక రైటర్ కూడా. ఇప్పుడు తన తాత కోరిక మేరకు ఒకరిని పెళ్లి చేసుకోవాలి, చేసుకుందా లేదా అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. నాకైతే బాగా నచ్చింది గైస్. హ్యాపీగా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు, మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. కీర్తి సురేష్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కొన్ని కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. అడల్ట్ సీన్స్ లాంటివి ఏం లేవు. హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ZEE5 లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. 9th మూవీ ఈస్ సెక్టర్ 36. ఇది రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసి తీసిన మూవీ. 12th ఫెయిల్ హీరో అయిన విక్రాంత్ మెస్సీ ఈ మూవీలో లీడ్ రోల్ చేశారు. బేసిక్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఒక బస్తీలో చాలా మంది చిన్నపిల్లలు తప్పిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆ కేసుని మన హీరోకి ఇస్తారు. నెక్స్ట్ అతను ఆ కేసుని ఎలా హ్యాండిల్ చేశాడు అనేది ఈ మూవీ బేసిక్ ప్లాట్. సింపుల్గా ఇది ఒక క్యాట్ అండ్ మౌస్ మూవీ గైస్. విలన్ ఒక సైకో కిల్లర్. ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ ఉండడంతో ఫ్యామిలీతో రికమెండ్ చేయలేకపోతున్నాను. నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది, చూసేయండి. 10th మూవీ ఈస్ బెర్లిన్. ఈ మూవీ ఈ రోజే రిలీజ్ అయింది. ఇది ఇంకా నేను చూడలేదు గైస్, బట్ రివ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి అని వస్తున్నాయి. ఇది 1993లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసి తీసిన మూవీ అంట. ఈరోజు నైట్ చూడాలి. ప్రజెంట్ ZEE5లో ఓన్లీ హిందీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఆల్రెడీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే ఇంకా చూడలేదు గైస్, బట్ బాగుంది కదా అని మీకు సజెస్ట్ చేస్తున్నాను అంతే. సో ఇది గైస్ మన లిస్ట్. ఇంకో కళాఖండం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అది చూసారంటే మీకు మైగ్రేన్ హెడేక్ గ్యారంటీ. ఆ మూవీ జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఇంకా చూడాలా వద్దా అనేది మీ చాయిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.